ఆ కోరికతో 1000 ఇంజెక్షన్లు తీసుకున్న హీరోయిన్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 8 ఏళ్ల నరకం. 5 సార్లు ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్, 2 సార్లు బ్లడ్ కారిన గర్భస్రావాలు. శరీరాన్ని నానా కష్టాలు పెట్టి చివరికి ఒక ప్రాణాన్ని భూమి మీదకు తెచ్చిన ఆ సెలబ్రిటీ ఎవరు? అసలు ఇండస్ట్రీలో ఇన్ని రహస్యాలు దాచుకొని బ్రతుకుతున్న ఆ స్టార్ హీరోయిన్ ప్లాన్ ఏంటి? ఆ డార్క్ సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మనం మాట్లాడుకుంటున్నది సాదాసీదా అమ్మాయి గురించి కాదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్కి స్వయానా మేనత్త, లెజెండరీ పద్మిని కొల్హాపురి సొంత చెల్లెలు, నటి మోడల్ తేజస్విని కొల్హాపురి. సినిమాలు, గ్లామర్ వరల్డ్, టీవీ సీరియల్స్లో ఒక వెలుగు వెలిగిన ఈ అమ్మడు తెర వెనక ఎంత పెద్ద డ్రామాను ఫేస్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. సాధారణంగా సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్ని సీక్రెట్గా ఉంచుతారు, కానీ తేజస్విని రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన నిజాలు ఇండస్ట్రీని షాక్కి గురి చేశాయి. అసలు మాతృత్వం కోసం ఒక మహిళ ఇన్ని కష్టాలు పడాలా? గ్లామర్ ప్రపంచం వెనక ఉన్న ఈ భయానక నిజాలు బయటకు వస్తే తప్ప అసలు విషయం ఎవరికీ అర్థం కాదు. తల్లి కావాలనే ఆ ఒక్క కోరిక తేజస్విని జీవితాన్ని ఎలా తల్లక్రిందులు చేసిందో తెలుసా? ఏకంగా 8 ఏళ్ల పాటు ఆమె పడిన వేదన వర్ణనాతీతం. మొదటి 2 ఐవీఎఫ్ ప్రయత్నాలు ఫెయిల్ అయినప్పుడు ఆమె మెంటల్లీ కంప్లీట్గా బ్రేక్ అయిపోయిందట. వారం 10 రోజులకు ఒకసారి హాస్పిటల్స్, డాక్టర్స్, ఆ ఇంజెక్షన్స్ వినడానికే వణుకు పుడుతుంది కదా. ఆ ట్రీట్మెంట్లో భాగంగా ఆమె తీసుకున్న హార్మోన్ ఇంజెక్షన్స్ సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల 1000కి పైగా ఇంజెక్షన్స్. ఆ ఇంజెక్షన్ల ఎఫెక్ట్తో ఆమె శరీరాకృతి పూర్తిగా మారిపోయింది. అద్దంలో తనని తాను చూసుకుంటే తనే గుర్తుపట్టలేనంతగా మారిపోయిందట. నా బాడీ టోటలీ చేంజ్ అయిపోయింది అంటూ ఆమె కంటతడి పెట్టుకున్న వైనం చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. బ్యూటీ అండ్ గ్లామర్ని నమ్ముకునే ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ తన శరీరాన్ని ఇలా పణంగా పెట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. కానీ ఇక్కడితో కష్టాలు ఆగలేదు. ఐవీఎఫ్ జర్నీలో సక్సెస్ రేట్ ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. తేజస్విని జీవితంలో అంతకంటే పెద్ద షాక్ మరొకటి తగిలింది. ఈ ప్రాసెస్లో ఆమెకు ఏకంగా 2 సార్లు గర్భస్రావాలు అయ్యాయట. ప్రతిసారి ఆశలు చిగురించడం, ఆ తర్వాత క్షణాల్లోనే ఆ ఆశలు కలలుగానే మిగిలిపోవడం. ఆ మానసిక వేదన ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి. సమాజం నుంచి వచ్చే ఒత్తిడి, ఫ్యామిలీ ప్రెషర్ అన్నీ తట్టుకొని ఆమె ఆ 5వ ప్రయత్నం చేసింది చూసారా? దే హ్యావ్ రైజ్డ్ ద బార్. అలా 5వసారి చేసిన ఐవీఎఫ్ సక్సెస్ అయింది. ఫిల్మ్ మేకర్ పంకజ్ సరస్వత్ను పెళ్లాడిన తేజస్వినికి 8 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2015 జనవరి 30న కూతురు వేదిక జన్మించింది. ఆ రోజు తన జీవితంలోనే మోస్ట్ హ్యాపీయెస్ట్ డే అంటూ ఆమె పంచుకున్నారు. చివరిగా తేజస్విని యంగ్ కపుల్స్కి ఒక ఇంపార్టెంట్ అడ్వైజ్ కూడా ఇచ్చారు. సాధ్యమైనంత వరకు 35 ఏళ్ల లోపే పిల్లల కోసం ప్లాన్ చేసుకోండి. నేను లేటుగా డెసిషన్ తీసుకోవడం వల్లే ఇన్ని కష్టాలు పడ్డాను అంటూ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. కెరీర్, లగ్జరీ లైఫ్ అంటూ టైం వేస్ట్ చేసుకునే ఈనాటి జనరేషన్కు తేజస్విని జర్నీ ఒక పెద్ద కనువిప్పు. మాతృత్వం కోసం ఆమె పడిన ఈ పోరాటం నిజంగా సాల్యూట్ చేయదగ్గ విషయం కదా. మనం మాట్లాడుకుంటున్నది సాదాసీదా అమ్మాయి గురించి కాదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్కి స్వయానా మేనత్త, లెజెండరీ పద్మిని కొల్హాపురి సొంత చెల్లెలు, నటి మోడల్ తేజస్విని కొల్హాపురి. సినిమాలు, గ్లామర్ వరల్డ్, టీవీ సీరియల్స్లో ఒక వెలుగు వెలిగిన ఈ అమ్మడు తెర వెనక ఎంత పెద్ద డ్రామాను ఫేస్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. సాధారణంగా సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్ని సీక్రెట్గా ఉంచుతారు, కానీ తేజస్విని రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన నిజాలు ఇండస్ట్రీని షాక్కి గురి చేశాయి. అసలు మాతృత్వం కోసం ఒక మహిళ ఇన్ని కష్టాలు పడాలా? గ్లామర్ ప్రపంచం వెనక ఉన్న ఈ భయానక నిజాలు బయటకు వస్తే తప్ప అసలు విషయం ఎవరికీ అర్థం కాదు.
తల్లి కావాలనే ఆ ఒక్క కోరిక తేజస్విని జీవితాన్ని ఎలా తల్లక్రిందులు చేసిందో తెలుసా? ఏకంగా 8 ఏళ్ల పాటు ఆమె పడిన వేదన వర్ణనాతీతం. మొదటి 2 ఐవీఎఫ్ ప్రయత్నాలు ఫెయిల్ అయినప్పుడు ఆమె మెంటల్లీ కంప్లీట్గా బ్రేక్ అయిపోయిందట. వారం 10 రోజులకు ఒకసారి హాస్పిటల్స్, డాక్టర్స్, ఆ ఇంజెక్షన్స్ వినడానికే వణుకు పుడుతుంది కదా. ఆ ట్రీట్మెంట్లో భాగంగా ఆమె తీసుకున్న హార్మోన్ ఇంజెక్షన్స్ సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల 1000కి పైగా ఇంజెక్షన్స్. ఆ ఇంజెక్షన్ల ఎఫెక్ట్తో ఆమె శరీరాకృతి పూర్తిగా మారిపోయింది. అద్దంలో తనని తాను చూసుకుంటే తనే గుర్తుపట్టలేనంతగా మారిపోయిందట. నా బాడీ టోటలీ చేంజ్ అయిపోయింది అంటూ ఆమె కంటతడి పెట్టుకున్న వైనం చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. బ్యూటీ అండ్ గ్లామర్ని నమ్ముకునే ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ తన శరీరాన్ని ఇలా పణంగా పెట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. కానీ ఇక్కడితో కష్టాలు ఆగలేదు. ఐవీఎఫ్ జర్నీలో సక్సెస్ రేట్ ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. తేజస్విని జీవితంలో అంతకంటే పెద్ద షాక్ మరొకటి తగిలింది. ఈ ప్రాసెస్లో ఆమెకు ఏకంగా 2 సార్లు గర్భస్రావాలు అయ్యాయట. ప్రతిసారి ఆశలు చిగురించడం, ఆ తర్వాత క్షణాల్లోనే ఆ ఆశలు కలలుగానే మిగిలిపోవడం. ఆ మానసిక వేదన ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి. సమాజం నుంచి వచ్చే ఒత్తిడి, ఫ్యామిలీ ప్రెషర్ అన్నీ తట్టుకొని ఆమె ఆ 5వ ప్రయత్నం చేసింది చూసారా? దే హ్యావ్ రైజ్డ్ ద బార్. అలా 5వసారి చేసిన ఐవీఎఫ్ సక్సెస్ అయింది. ఫిల్మ్ మేకర్ పంకజ్ సరస్వత్ను పెళ్లాడిన తేజస్వినికి 8 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2015 జనవరి 30న కూతురు వేదిక జన్మించింది. ఆ రోజు తన జీవితంలోనే మోస్ట్ హ్యాపీయెస్ట్ డే అంటూ ఆమె పంచుకున్నారు. చివరిగా తేజస్విని యంగ్ కపుల్స్కి ఒక ఇంపార్టెంట్ అడ్వైజ్ కూడా ఇచ్చారు. సాధ్యమైనంత వరకు 35 ఏళ్ల లోపే పిల్లల కోసం ప్లాన్ చేసుకోండి. నేను లేటుగా డెసిషన్ తీసుకోవడం వల్లే ఇన్ని కష్టాలు పడ్డాను అంటూ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. కెరీర్, లగ్జరీ లైఫ్ అంటూ టైం వేస్ట్ చేసుకునే ఈనాటి జనరేషన్కు తేజస్విని జర్నీ ఒక పెద్ద కనువిప్పు. మాతృత్వం కోసం ఆమె పడిన ఈ పోరాటం నిజంగా సాల్యూట్ చేయదగ్గ విషయం కదా. మరి ఈ కాంట్రవర్షియల్ అండ్ మోస్ట్ ఎమోషనల్ జర్నీపై మీ అభిప్రాయం ఏంటి? తేజస్విని పోరాటంపై మీరేమనుకుంటున్నారు? క్రింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.